సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. మొదటి ప్రశ్న, కాలం యొక్క భావన ఏర్పడు దశ క్రింది వానిలో కాలం యొక్క భావన ఏర్పడే దశ ఉత్తర బాల్య దశ. తర్వాత ప్రశ్న, యవ్వనారంభాన్ని ఇన్ని దశలుగా విభజించవచ్చు. యవ్వనారంభాన్ని ఇన్ని దశలుగా విభజించవచ్చు, 3 దశలుగా. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయులు కౌమారులను సంభాళించడం కష్టం, కారణం ఈ దశ. విపరీతమైన ఉద్వేగ స్థితి కలిగినది. ఉపాధ్యాయులు కౌమారులను సంభాళించడం కష్టం, కారణం ఏంటంటే విపరీత ఉద్వేగ స్థితిని కలిగి ఉంటారు. తర్వాత ప్రశ్న, ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాసంలోని దశల సంఖ్య. ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాసంలోని దశల సంఖ్య 8. తర్వాత ప్రశ్న, అనుభవాల నుండి నేర్చుకుని కొత్త పరిస్థితులకు అనుగుణ్యంగా ఉండే సామర్థ్యాన్ని ఏమంటారు. అనుభవాల నుండి నేర్చుకుని కొత్త పరిస్థితులకు అనుగుణ్యంగా ఉండే సామర్థ్యాన్ని ప్రజ్ఞ అంటారు. ఏమంటారంటే ప్రజ్ఞ. తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనా తెలియజేయడానికి రూపకల్పన చేయబడిన నికష. ఒక వ్యక్తి యొక్క కొన్ని లక్షణాల నమూనా తెలియజేయడానికి రూపకల్పన చేయబడిన నికషను ఏమంటారంటే మూర్తిమత్వపు నికష అంటారు. తర్వాత ప్రశ్న, ఏదైనా సమూహం యొక్క ఆమోదించబడిన ప్రామాణిక ప్రవర్తనను ఎలా అంటారు. ప్రమాణాలు అంటారు, నార్మ్స్. తర్వాత ప్రశ్న, ఈ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వ్యక్తి లక్షణాంశాలను వ్యక్తిగత ప్రవృత్తులు, సామాన్య లక్షణాంశాలుగా వర్గీకరించారు. ఎవరంటే గార్డన్ ఆల్పోర్ట్ వర్గీకరించారు. ఆల్పోర్ట్. తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలే. ఒక వ్యక్తిలో ఆహ్లాదకరమైన అనుభూతులను ప్రేరేపించగల వస్తువులు మరియు కార్యకలాపాలను ఏమంటారు. అభిరుచులు అంటారు, అభిరుచులు. తర్వాత ప్రశ్న, మొదటిసారిగా పిల్లల రీక్రియేషన్కి సంబంధించిన అభిరుచి ప్రశ్నావళిని తయారు చేసింది ఎవరు క్రింది వానిలో. అభిరుచి ప్రశ్నావళిని తయారు చేసింది జి. స్టాన్లీ హాల్. తర్వాత ప్రశ్న, సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరిని వ్యాఖ్యానించింది ఎవరు క్రింది వానిలో. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధతే వైఖరిని నిర్వచించింది మెహ్రాన్స్ నిర్వచించారు. మెహ్రాన్స్. తర్వాత ప్రశ్న, పావలోవ్ దీని నిరోధకతకు సంబంధించిన తన ఆలోచనకు మద్దతుగా ఆయత్న సిద్ధ స్వాస్థ్యము మరియు వేగవంతమైన పునర్బంధన దృగ్విషయాలను ఉపయోగించాడు. విరమణ నిరోధకతకు సంబంధించిన. తర్వాత ప్రశ్న, చాలా కాలం నుండి పక్క తడిపే పిల్లవాడు ఒక రాత్రి పక్క తడపనప్పుడు అతని తల్లి చేత ప్రశంసించబడ్డాడు. ఇది దీనికి కారణంగా చెప్పచ్చు. ధనాత్మక పునర్బలనం కిందకి చెప్పచ్చు. ధనాత్మక పునర్బలనం. తర్వాత ప్రశ్న, అభ్యాసకునికి వరుస సోపానాల శ్రేణి ద్వారా తుది ప్రతిస్పందనలకు మార్గం చూపే ఆశించిన ప్రతిస్పందనల బోధన. ఆకృతీకరణ. తర్వాత ప్రశ్న, అకాడమిక్ విషయాలలో రాణించడానికి వ్యక్తిలోని సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి వాడే పరీక్ష ఏది క్రింది వానిలో. విద్యావేశిక సహజ సామర్థ్య నికష. తర్వాత ప్రశ్న, ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు క్రింది వానిలో. ఉద్వేగ ప్రజ్ఞను సామర్థ్య నమూనా ఆధారంగా వివరించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు.
జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. ప్రశ్న దీర్ఘకాల స్మృతి నుండి ఆందోళన రేకెత్తించే లేక భయాన్ని కలిగించే సమాచారాన్ని మరియు దానికి సంబంధించిన విషయాలను జ్ఞప్తికి తెచ్చుకున్నట్లో క్లిష్టతకు సంబంధించిన మనుషుల యొక్క ధోరణి దమనం. తర్వాత ప్రశ్న హిప్పోక్రాటిస్ ప్రజల చిత్తవృత్తుల ఆధారంగా వారిని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 4 రకాలుగా వర్గీకరించారు. 4 రకాలు. తర్వాత ప్రశ్న పిల్లవాడు కొత్త దశకు చేరుకున్నప్పటికీ పాత దశకు అనుబంధాన్ని కొనసాగించిన అది స్థిరత్వం. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.